చైతన్య నటి శోభితా ధూళిపాల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వేడుక గురించి నాగార్జున ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. పెళ్లి చాలా సింపుల్ గా చేయాలని నాగ చైతన్య కోరినట్టు చెప్పారు. ఇది మా నాన్నగారి శత జయంతి సంవత్సరం. అన్నపూర్ణ స్టూడియోస్ నాగ చైతన్య శోభితల పెళ్లికి వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు, మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్ గా చేయమని కోరాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలనుకుంటున్నాం. స్టూడియోలో అందమైన సెట్ లో వీళ్ళ పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వారిద్దరే చేసుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం అక్కడ కనీసం 10 పెళ్లిళ్లు జరుగుతుంటాయి. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాగ చైతన్య శోభితల పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుంది. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు ఇప్పుడే చెప్పలేను అన్నారు. గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని ఆహ్వానించాను. ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడింది. గొప్ప నటి, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. శోభిత నాగ చైతన్యను చూస్తే ఎంతో ఆనందంగా ఉందంటూ శోభితపై ప్రశంసలు కురిపించారు నాగార్జున. డిసెంబర్ 4న రాత్రి 8:13 నాగ చైతన్య శోభిత వివాహ బంధంతో ఒకటి కానున్నారు. వీరి పెళ్లి కార్డు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.